తిరుపతి ఎస్వీయూలో చిరుతపులి కలకలం రేపుతోంది. తెల్లవారుజామున ఆడిటోరియం దగ్గర విద్యార్థులు చిరుతపులిని చూస్తారు. దీంతో వెంటనే యూనివర్సిటీ అధికారులు అలర్ట్ అయ్యి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బందిని వెంటనే రంగంలోకి దిగి యూనివర్సిటీ ఆడిటోరియం దగ్గర పరిశీలించారు. అంతా కూడా చిరుత అడుగులను గుర్తించారు వాళ్ళు. అక్కడ 2 రోజుల క్రితం వెటర్నరీ క్యాంపస్ దగ్గర కూడా చిరుత జాడలు కనిపించాయి. ఇక యూనివర్సిటీ ప్రాంగణంలో చుట్టుపక్కల కుక్కలు, జింకల సంచారం ఎక్కువగా ఉంటుంది. అయితే వాటిని వేటాడడానికి చిరుతలు వచ్చి ఉంటాయని అటవీ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో ఉన్న సీసీ కెమెరాలను అటవీ అధికారులు పరిశీలించారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రి 8 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పారు. అటు ఉదయం కూడా 6:30, 7 దాటితే ఆ తర్వాతనే హాస్టల్స్ నుంచి బయటికి రావాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. అటు చెట్లు పొదలు లేకుండా క్లీనింగ్ చేస్తూ ఉన్నామని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. చిరుత కనిపించడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఒక్కొక్కరు బయటికి వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితి. 500 మందికి పైగా ఉన్న యూనివర్సిటీలో చిరుత తరచూ కనిపిస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని ఆడిటోరియం సమీపంలో తెల్లవారుజామున ఏదైతే 5:30 గంటల సమయంలో చిరుతపులి ప్రవేశించినట్లు విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు తెలియజేశారు. ఆడిటోరియం సమీపంలో ఉన్న ఇక్కడ చిరుతపులి ముద్రలను ఏదైతే అటవీశాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో గుర్తించారు. మనం చూడవచ్చు అక్కడ ఉన్న చిరుతపులి గుర్తులు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఎక్కువగా కుక్కలతో పాటు జింకలు ఎక్కువగా తిరగడం వల్లే యూనివర్సిటీ పరిధిలో ఈ చిరుతపులి వాటి ఆహారం కోసం వస్తున్నట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితం ఏదైతే వెటర్నరీ యూనివర్సిటీలో కూడా చిరుతపులి సంచారం చేసినట్లు విజువల్స్ సీసీ ఫుటేజ్ ద్వారా లభ్యమైన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఇటు చిరుతపులి కదలికలను గుర్తించిన వెంటనే వీసీతో పాటు అది రిజిస్ట్రార్ కూడా వెంటనే చర్యలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడకుండా? మార్నింగ్ 5:30కి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ రెగ్యులర్గా గ్రౌండ్కి ప్రాక్టీస్కి వెళ్ళే క్రమంలో ఆడిటోరియం దగ్గర చిరుతపులిని చూడడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా పరిగెత్తి వెళ్ళిపోయి మళ్ళీ అధికారులకు ఇన్ఫామ్ చేశారు. మేము ఇమీడియట్గా యూనివర్సిటీ అధికారులు పోలీస్కి ఇన్ఫామ్ చేశాము. అదే ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు కెమెరా ద్వారా ఫొటోస్ తీసి ఇది చిరుతపులి జాడలనేసి కూడా తెలియజేశారు. మేము ఇమీడియట్గా ప్రతి కాలేజీ ప్రిన్సిపాల్స్కి అదేవిధంగా వార్డన్స్కి కూడా మేము సర్క్యులరు పంపిస్తున్నాము. పిల్లలు ఎవరు కానీ ఈవినింగ్ చీకటి పడిన తర్వాత బయట రోడ్లలో యూనివర్సిటీ పరిసరాల్లో తిరగకూడదు. అదేవిధంగా మార్నింగ్ కూడా 6:30 వరకు ఎవరు బయట రాకూడదని కూడా మేము విద్యార్థులకన్నీ తగు సూచనలు ఇచ్చి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో కుక్కలు కూడా ఎక్కువైనాయి. మున్సిపల్ అధికారులకు కూడా తెలియజేసి ఈ కుక్కలన్నీ కూడా యూనివర్సిటీలో లేకుండా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా జింకలు కూడా ఎక్కువైనాయి. మాకు యూనివర్సిటీలో కొంత అటు సైడు కాంపౌండ్ వాల్ లేదు. ఆ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించేదానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఈ కుక్కలు రావడానికి ఎక్కడికక్కడ ఆహార పదార్థాలు పారవేయడం, హాస్టల్స్ వద్ద పారిశుద్ధ్యం లేకపోవడమే కారణం అని తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అటువంటివి ఏమి లేదండి, పారిశుద్ధ్యం ఏం లేదు. హాస్టల్ దగ్గరవన్నీ మేము బయటకు పంపించేస్తున్నాము. చెత్తాన్ని అక్కడే ఒక డ్రమ్లో వేసి మార్నింగ్ ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్లో పంపించేస్తున్నాము. మీరు చెప్పినట్టుగా కొన్ని ఈ బొరుగులు ఈ బండ్లు కొన్ని లోపల నైట్ నేను తిరుమలకి వెళ్ళి కూడా వస్తుంటే నేను ఇమీడియట్గా ఆపి అక్కడి నుంచి పంపించాను. మా సెక్యూరిటీ వాళ్ళకి కూడా ఈరోజు ఇన్స్ట్రక్ట్ చేశాను. యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఎటువంటి బండ్లను కూడా అలో చేయము. దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎన్ని రోజుల పాటు అంటే మొత్తం ఎక్కడంటే గుబురుగా చెట్లు పెరిగిన పరిస్థితి, వాటిని ఏమన్నా తొలగించే పరిస్థితి? అవి కూడా క్లీన్ చేస్తామండి. ఆల్రెడీ మేము ఇప్పుడు ఒక 4 నెలలుగా క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ కింద చెట్లు తొలగిస్తున్నాము, చెట్లు కూడా నాటిస్తున్నాము. దాని మీద కూడా మేము చర్యలు, అందులో కంటిన్యూగా వర్షాలు పడుతుంది.
ఈ వర్షాలు తగ్గినాక అవి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఏదైతే రిజిస్ట్రార్ భూపతి నాయుడు చెప్తున్న దాని ప్రకారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు జాగింగ్కి వెళ్ళి వస్తున్న సమయంలో ఇవి కనిపించాయి. చిరుతపులి కనిపించడం, వారు వెంటనే సమాచారం ఇవ్వడంతో ఆయన అటవీ శాఖ అధికారులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చిరుతపులి రావడానికి కారణం ఇక్కడ జింకలు ఎక్కువగా తిరగడం, కుక్కలు సంచరించడం, కుక్కల నిర్మూలన కోసం అటు మున్సిపాలిటీతో పాటు జింకలను రాకుండా కట్టుదిట్టమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తామంటున్నాడు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో చాలా కఠినంగా ఉన్నాం. కాకపోతే కొంతమంది బయట వ్యక్తులు వచ్చి ఆహార పదార్థాలను పారవేయడం వల్లే కుక్కలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఇటు ఫారెస్ట్ శాఖ అధికారులు కూడా గతంలో ఏదైతే చిరుతపులి కదలికలను గుర్తించి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు బిగించారు. ఈ నేపథ్యంలో వాటిని వారు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు వారు పరిశీలించిన సీసీ కెమెరాల్లో ఎక్కడా చిరుతపులి ఆనవాళ్ళు కనిపించడం లేదని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇటు ఎస్వి యూనివర్సిటీతో పాటు ఎస్వి యూనివర్సిటీ, అగ్రికల్చర్, అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీ ఈ ప్రాంతం పరిధిలోని ఏదైతే శేషాచలం కొండ దిగువన ఉండడం వల్ల చిరుతపుళ్ళు పెద్ద ఎత్తున రావడం రివాజు. గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఇలాంటి పెద్ద ఎత్తున భయం ఆందోళన కలిగించిన పరిస్థితి. తాజాగా మరోసారి చిరుతపులి కదలికల్లో ఏదైతే భయం పడుతున్న విద్యార్థులను ముందుగానే హెచ్చరిస్తున్నారు. తెల్లవారుజామున ఏదైతే ఉదయం 6:30కే తర్వాతనే బయటికి రావాలి, అదేవిధంగా రాత్రి 7-8 గంటల లోపల హాస్టల్స్లోకి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి.